నేటి పంచాంగం వివరణ నవంబర్ 23, 2025 ఆదివారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణయానం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం. తిథి తదియ రాత్రి 7:23 వరకు. తదుపరి చవితి. నక్షత్రం మూల రాత్రి 7:18 వరకు. తదుపరి పూర్వాషాఢ. యోగం ధృతి మధ్యాహ్నం 12:04 వరకు. కరణం గరిజి రాత్రి 7:23 వరకు. తదుపరి మనిజ ఉదయం 8:26 వరకు. వర్జం ఉదయం 6:01 నుండి 7:47 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:06 నుండి 4:51 వరకు. రాహుకాలం సాయంకాలం 4:12 నుండి 5:35 వరకు. యమగండం మధ్యాహ్నం 12:02 నుండి 1:25 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:24 నుండి 2:11 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:41 వరకు. సూర్యోదయం ఉదయం 6:29 సూర్యాస్తమయం సాయంకాలం 5:35 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక ఈరోజు మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే మిత్రులతో వివాదాలను రాజీ చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలను తీర్చగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో లాభాలను లభిస్తాయి. అలాగే మీ విషయాలను కొన్నింటిని గోప్యంగా ఉంచుతారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. అలాగే ఊహించని ధనయోగం కూడా కలుగుతుంది. విదేశీయాన యోగం అనేది ఉంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మేషరాశి వారికి బంధుమిత్రులతో అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఆనందకరమైన శుభయోగాలు అనేవి గోచరిస్తున్నవి. వివాహ విషయంలో శుభవార్త అనేది అందుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక నూతన గృహయోగం, స్థలయోగం అనేది ఉంది. కోర్టు కేసుల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు అనేది వస్తుంది. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తులను కూడా పొందుతారు. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు వైద్య రంగం వారికి అనుకూలత అనేది ఉంది. వ్యవసాయ రంగం వారికి పంట లాభం అనేది కనిపిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలను నేర్పుగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు. మీ ప్రతిభకు పదును పెట్టి పేరు గడిస్తారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆశ్చర్యజనకంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు హోదాలు నిలుపుకుంటూ ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. కళాకారులు మరింత పేరు గడిస్తారు. విద్యార్థులకు కూడా ఈరోజు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. మహిళలకి శుభకార్యాలలో పాల్గొనే అవకాశం వస్తుంది. ఇక ఈరోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనబడుతున్నవి కాబట్టి జాగ్రత్త వహించండి. లేదా పూర్తిగా వాయిదా వేయడం మీకెంతో మేలు చేస్తుంది. ఇక చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కాక ఇబ్బంది పడతారు. ఇంట బయట కొందరి ప్రవర్తన మీకు చికాకును కలిగిస్తుంది. ఇక ఆర్థిక వ్యవహారాలను నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అస్సలు మంచిది కాదు. ఈరోజు ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నోరు జారనంత వరకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మౌనం పాటించడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజుగా చెప్పవచ్చు. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే అనవసరమైన వివాదాల్లో తలదూచే మీరు చిక్కుల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తున్నందున మీరు మధ్యవర్తిత్వం చేయకండి. అలాగే స్నేహితులతో కలహాలు కలిగే అవకాశం కూడా ఉంది. ఇతరులపై ఆధారపడడం మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. నూతనంగా చేరిన భాగస్వాముల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశంగా
ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. వివాహ సంబంధ విషయంలో కూడా తప్పుడు సమాచారం అందే అవకాశం కనిపిస్తుంది. ఇక కార్మికులకు కూడా వాళ్ళకు పరిశ్రమలలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రమాదాలు కూడా కలిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగస్తులకు ఈరోజు ఉద్యోగం మార్పునకు కూడా అనుకూలం కాదు కాబట్టి ఎవరైతే ఉద్యోగం మార్పును కోరుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ప్రేమ సంబంధ విషయాల్లో కూడా మోసపోయే అవకాశం ఉన్నందున యువత జాగ్రత్తగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబ సమస్యలు ఎదురై కొంత ఇబ్బంది కలిగించినా ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తారు. రాబడి రూపాయి అయితే ఖర్చు ₹2గా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు ఆఖరి క్షణంలో వాయిదా పడతాయి. అలాగే ఇక సరైన ఆహార నియమాలు పాటించండి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి తప్పకుండా ఈరోజు వ్యాయామాలు చేయండి. ఇక మీరు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలు పొందడంలో విఫలం చెందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త బాధ్యతలు ఇవ్వడం వలన చికాకు అనేది ఏర్పడుతుంది, ఇబ్బందులు పడతారు. ఇక రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఈరోజు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక విద్యార్థులు కొన్ని అవకాశాలను దూరం చేసుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. మహిళలకు కుటుంబంలో మరిన్ని చికాకులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే దూరపు బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. చేపట్టిన పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయని చెప్పవచ్చు. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మిథున రాశి వారికి ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు, రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అన్ని శుభయోగాలే కనబడుతున్నవి. ధనధాన్య అభివృద్ధిని కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన అనేక శుభ ఫలితాలను పొందుతారు. ఇక విదేశీ యానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. అలాగే నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలు కూడా కలుగుతాయి. ఇక ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. కుటుంబ సఖ్యత అనేది ఉంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు కూడా పంట లాభం అనేది ఉంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక నూతన గృహయోగం మరియు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలు అనుకూలించే రోజుగా చెప్పవచ్చు. ఇక ఇళ్ల నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కూడా ఈరోజు కలిసి వస్తాయని చెప్పవచ్చు. అలాగే తల్లి తరపు వారి నుండి అత్యధికంగా సహాయ సహకారాలను ఈరోజు మిథున రాశి వారు అందుకుంటారు. రాబడికి ఎటువంటి లోటైతే కనిపించట్లేదు. కుటుంబ సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార విస్తరణలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. కళాకారులకు ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులు కొత్త విషయాలను తెలుసుకుంటారు. ముఖ్యంగా మహిళలకు ఆసక్తికరమైన ఒక సమాచారం అనేది అందుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారు గణపతిని ఆరాధించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి తనపు పనిభారం నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. బంధుమిత్రుల నుండి వివాదాలకు చెందిన ఒక సమాచారం అందుతుంది. దానివలన ఊరట చెందుతారు. గృహమున విందు వినోదాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా సాగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తమ సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఊహించని అదృష్ట యోగం అనేది పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి నూతన గృహయోగం కూడా కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. అలాగే ప్రశాంతమైన జీవనం ఈరోజు మీ సొంతం అని చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి నూతన గృహయోగం కూడా ఉంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. కర్కాటక రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను శ్రీకారం చుడతారు. మీ ప్రతిపాదనలు కూడా అమలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ పరంగా కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. రాబడిపై ఇంతకాలం పడిన ఇబ్బంది ఈ రోజుతో తొలగిపోతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో ఉన్న గందరగోళ పరిస్థితులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు విశేషంగా కలిసి వస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఈరోజు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వారికి కార్యరూపం అనేది ఇవ్వగలుగుతారు. అలాగే సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. బంధుమిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారి మంచి లాభాలు అనేవి అందుకోగలుగుతారు. సోదర మైత్రి అనేది కనబడుతుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఇక సినీ రంగం వారికి రాజకీయ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు విదేశీ యానం చేసే యోగం కూడా కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే రొయ్యల చేపల చెరువు వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి లభించవచ్చు. అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించడం మానేయాలి. అలాగే వ్యయ ప్రయాసాలను మనోనిబ్బరంగా అధిగమిస్తారు. ఇక చిక్కులను తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొని నిలబడతారు. ఈరోజు ఆత్మీయుల నుండి ఒక కీలక సమాచారాన్ని అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుటుంబ సభ్యులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈ రోజుతో పరిష్కారం అయిపోతాయి. అలాగే ఆర్థిక వ్యవహారాలలో పురోగతి అనేది సాధిస్తారు. ఊహించిన దానికంటే ఎక్కువ ధనాన్ని పొందగలుగుతారు. ఖర్చులను అదుపు చేసుకోగలుగుతారు. వాహనాలను స్థలాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయని చెప్పవచ్చు. అలాగే ఈరోజు
వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలు ఆశించినంతగా పొందగలుగుతారు. తమ లక్ష్యాన్ని చేరువలో ఉంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పని ఒత్తిడిని తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు వారి యత్నాలు అనేవి ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి ధనప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు శివస్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చిన్ననాటి మిత్రుల నుండి కొన్ని విషయాలలో వ్యతిరేకత అనేది పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో ఈరోజు రాణించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు చికాకు కలిగిస్తాయి. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు తమ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అన్నింటా కన్యా రాశి వారికి ఇబ్బందులే ఎదుర్కొనే అవకాశం, అలాగే అవమానాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఈరోజు ఏమరపాటుతనం వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంది, నష్టపోయే అవకాశం ఉంది. చేసే పనులలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. జాగ్రత్తగా పనిని పూర్తి చేయండి. ఆత్మీయులను కోల్పోయే ప్రమాదం కూడా కనబడుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం వల్ల మీకు ఈరోజు లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకున్నారో వారు పెట్టకపోవడమే మంచిది. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఈరోజు మానుకుంటే మీకు మేలు జరుగుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టాలు అనేవి కనబడుతున్నవి. ఇక విదేశీయానం చేయకపోవడమే ఇక మేలు చేస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు మరియు ఆర్థిక మోసాలకు గురవుతారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం అనేది కలుగుతుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున వాటిని రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారు చివరి నిమిషంలో వాయిదా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నిదానంగా సాగడం వలన ఇబ్బంది పడతారు. ఇంట బయట కొన్ని బాధ్యతలు సతమతం చేస్తాయి. ఆరోగ్యం సహకరించక విశ్రాంతి తీసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆహార నియమాలు పాటించడం మీకు మేలు చేస్తుంది. కుటుంబ సభ్యులతో అకారణ తగాదాలు కలిగే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మీరు చేసే ఆలోచనలపై ఎటు తేల్చుకోలేక కొంత గందరగోళం చెందుతారు. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త సమస్యలు ఎదురై సవాళ్లుగా నిలుస్తాయి. ఇక ఆత్మవిశ్వాసం నేర్పుతో ముందుకు సాగడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే విధుల్లో కొన్ని మార్పులు ఉండడం వలన ఇబ్బందులు పడతారు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు తెలివిగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు అసంతృప్తికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. మహిళలు కొంత మానసిక వేదనకు గురవుతారు. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యా రాశి వారు గురుగ్రహానికి మరియు శనిగ్రహానికి జపాలు చేయించుకోవడం, అలాగే వినాయకుని ఆలయాన్ని సందర్శించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలను వింటారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే ఇంట బయట మీకు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో మీకు సఖ్యత అనేది నెలకొంటుంది. అలాగే వారి యొక్క సహకారంతో ఆ యొక్క ముఖ్యమైన పనిని పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పరీక్షా ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు పనిచేసే చోట పని ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. అలాగే ఈరోజు తులారాశి వారికి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. శుభవార్తలను వింటారు. సోదర మైత్రి అనేది కనబడుతుంది. సోదరులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారి యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు.
ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి ఈ రోజు చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక సంతాన యోగం అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. అలాగే నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలనేవి దగ్గరగా వస్తాయి. పనులు మరింత చురుగ్గా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సందేశాన్ని అందుకుంటారు. విలువైన వస్తువులను సేకరిస్తారు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. ఈరోజు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా సాగుతాయి. ఇక అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్న ఆటుపోట్లు తొలగిపోతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు సహకరిస్తారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్వాములతో ఉన్న విభేదాలు తీరిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ బాధ్యతలపై మరింత దృష్టి సాధిస్తారు. రాజకీయవేత్తలకు, కళాకారులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక విద్యార్థులు నూతన విద్యా అవకాశాలను అందుకుంటారు. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు లక్ష్మీ స్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం ఈరోజు మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఉత్సాహంగా సాగడం వలన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆదరణ లభించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తమ గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే పాత బాకీలు సైతం వసూలు అవుతాయి. ఇక ఈరోజు చేసే పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ప్రైవేట్ సెక్టార్లలో పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి ఈరోజు గోచరిస్తున్నవి. ఇక ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అందుతాయి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. సమస్యలను తేలిగ్గా పరిష్కరించుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను దక్కించుకుంటారు. మిత్రులతో ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని ఇబ్బందులను అధిగమించి మీ సత్తాను చాటుకుంటారు. ఇక విద్యార్థులు నైపుణ్యం వారి వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఓర్పు నేర్పుతో ముందుకు సాగితే మరిన్ని విజయాలు మీ సొంతమని చెప్పవచ్చు. ఇక అవసరాలకు తగినంత సొమ్ము అనేది సమకూరుతుంది. కుటుంబంలో అందరి ఆమోదంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇక భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. అలాగే ఇంట కొన్ని వేడుకలను నిర్వహిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఎదురంటూ ఉండదు. అలాగే పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు విదేశీ పర్యటనలుంటాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లేదా ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకుంటే ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల సమాగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ఆదాయం అనేది లభిస్తుంది. అలాగే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు రాజీ చేసుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ యొక్క కళలు అనేవి నిజమవుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మంచి ప్రయోజనవంతమైన రోజుగా చెప్పవచ్చు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక నూతన వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. అలాగే మహిళలు గృహోపకరణాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ధనుసు రాశిలోని వారికి సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. సోదరులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది.
ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఈ రోజు కొత్త కార్యక్రమాలను చేపడతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈ రోజు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే కాంట్రాక్టర్లు మరిన్ని కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. చిన్ననాటి మిత్రులు మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు. ఈరోజు ఇంతకాలం మౌనంగా ఉండి మీలో ఉత్సాహం చూసి అందరూ ఆశ్చర్యపడతారు. అలాగే రావాల్సిన బాకీలు అందుతాయి. రుణదాతల ఒత్తిడిలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఇక అందరితోనూ సఖ్యత అనేది నెలకొంటుంది. కుటుంబ సమస్యల నుండి గట్టెక్కుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధుల్లో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి. అలాగే క్రీడాకారులకు, రాజకీయవేత్తలకు, కళాకారులకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి వారి యొక్క పట్టుదల వారి ఎదుగుదలకు సహకరిస్తుంది. ఈరోజు మహిళలకు కూడా అనుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నవి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి కాస్త నెమ్మదిగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. అలాగే ఈరోజు మకర రాశి వారు తమ బంధువర్గంతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండక ఇబ్బంది పడతారు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు. అవి కూడా ఫలించకపోవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మకర రాశి వారికి కష్టం, నష్టం, అవమానాలు ఎదురవుతాయి. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అనుకోని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కార్మికులకు కానివ్వండి, అలాగే గృహిణులకు కానివ్వండి అగ్ని ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా అనేక విధాలుగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక నోటిని అదుపులో పెట్టుకుని మౌనంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు లంచగొండితనం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. వైద్య రంగం వారు అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు. ఇక వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఈరోజు మకర రాశి వారికి బాగా కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారు చెప్పుడు మాటలు వినకండి. వినడం వలన చాలా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు మోసపోయే అవకాశం కూడా కనిపిస్తున్నందున విత్తనాల విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక మకర రాశి వారికి ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ప్రత్యర్థుల నుండి ఒత్తిడిలను ఎదురవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు సామాన్యంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు వారి యొక్క పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించలేకపోతారు. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. ఆహార నియమాలు పాటించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం అలాగే దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే నూతన వ్యక్తుల పరిచయం లాభసాటిగా సాగుతుంది. అలాగే నూతన వాహన యోగం అనేది ఉంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక
ఈ రోజు కుంభరాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఇక కుంభరాశి వారికి ఈ రోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సోదరుల సహాయ సహకారాలను సంపూర్ణంగా అందుకుంటారు. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటి అమలుపై ఒక నిర్ణయానికి వస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సలహాలు కుటుంబ సభ్యులకు నచ్చుతాయి. ఇక రాబడి ఆశించిన స్థాయిలో ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పట్టుదలతో లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క హోదాలలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. క్రీడాకారులకు శాస్త్రవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి. ఇక విద్యార్థులు తమ మేధస్సుకు మరింత పదును పెట్టడం ఈరోజు మేలు చేస్తుంది. ఇక మహిళలకి భూలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక దూర ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ధనపరంగా ఇతరులకు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి రోజు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. పెద్దల సలహాలు పాటించడం వలన మంచి లాభాలను పొందుతారు. మీనరాశి వారికి రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిత్రులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే సోదరులతో మైత్రి అనేది ఏర్పడుతుంది. అత్యధికంగా ఆర్థిక లాభాలను ఈరోజు మీనరాశి వారు పొందుతారు. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అవసరానికి తగిన ధనం అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కలబడుతుంది. అలాగే ఈరోజు మీనరాశి వాళ్ళు స్థలాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈ రోజు మీనరాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. మీనరాశి వారి ఈ రోజు సకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి అనేది దక్కుతుంది. ఒక సమాచారం మీ ఆశలను నిజం చేస్తుంది. మీ కృషి పట్టుదల చూసి కుటుంబ సభ్యులు సైతం ఆశ్చర్యపోతారు. కొన్ని సమస్యల నుండి ఈరోజు మీనరాశి వారు బయటపడగలుగుతారు. కోర్టు వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మరింత సంతోషదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు అనేవి ఉంటాయి. అలాగే విద్యార్థులు తమకు లభించిన ఫలితాలపై సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.